రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? ఈ పరిణామాల క్రమంలోనే కేసీఆర్ సస్పెండ్ చేశారు కవితను. అయితే దీనికి ముందే కేసీఆర్ కవితతో 2 దఫాలుగా ఫోన్లో చర్చించినట్టు సమాచారం. తాజాగా పార్టీ కీలక నాయకురాలు సత్యవతి రాథోడ్ చెప్పిన విషయం మేరకు కవితతో కేసీఆర్ ముచ్చటించినట్టు సమాచారం ఉంది. ఆమెను తగ్గాలని, కీలక వ్యాఖ్యలు చేయొద్దని కూడా సూచించారని సమాచారం ఉంది. కానీ కవిత ఎక్కడా వినిపించుకునే పరిస్థితిలో లేకపోవడంతోనే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు చెప్పారు. ఆయన ఎంత ఆలోచించి ఎంత మదనపడి ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారో తను గుర్తిస్తే మంచిదని చెప్పి మేము భావిస్తాము. వారు పార్టీ పెట్టుకునే, ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యం, ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, ఆ ఫ్రీడమ్ ఉంటుంది, అవకాశం ఉంటుంది, కాబట్టి పెట్టుకుంటే తప్పు లేదు. తెలంగాణ జాగృతి పేరుతో సొంత కుంపటి ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది.